వినండి సార్, ఓకేనమ్మా సార్. మనకి జనరల్గా బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు. పెయిన్ కిల్లర్స్ అంటే బ్రూఫిన్ అవ్వచ్చు, లేదా కాంప్లిఫేమ్ అవ్వచ్చు, నైస్ అవ్వచ్చు, అలాగే డైక్లోఫిన్ కూడా అవ్వచ్చు. పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల ఫస్ట్ మన బాడీలో డ్యామేజ్ అది ఏంటమ్మా డ్యామేజ్ అవుతున్నాయి, కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అవుతాయి. రెండోది కూడా హార్ట్ కూడా ప్రాబ్లం వస్తుంది, ఒకటో పాయింట్. రెండోది మీరు వాడుతున్న మొబైల్ ఫోన్స్ అండి. మొబైల్ ఫోన్ వాడటం వల్ల నరాల వీక్నెస్ రావడము, లేదా బోన్స్ వీక్ అయిపోవడం, సక్సెస్లో పాల్గొపోవడం, మధ్య మరపు రావడం, ఇవన్నీ కూడా మొబైల్ రేడియేషన్ వల్ల జరుగుతున్నాయి. మీరు అడగచ్చు, సార్ మొబైల్ రేడియేషన్ అన్నారు, నేను ఎప్పుడు చూడలేదు సార్, మీరు చూపిస్తారా? నేను చూపిస్తానండి. దానికి బలమైన వ్యక్తి కావాలి. కొద్దిగా ఎవరైనా చూడండి సార్, కొంచెం స్ట్రాంగ్. సార్ మీరు సార్ మీరే సార్ అమ్మా చూడండి, మీరు మొబైల్ ఫోన్ చాలా మంచిదని మీరు అనుకుంటున్నారు. నేను ఎప్పుడు కూడా చెడ్డదనే చెప్తాను సార్. మొబైల్ ఫోన్ కానీ చేతిలో పట్టుకుంటే ఏం జరుగుతుందంటే ఒక 1 అవర్ అయిన తర్వాత రిమూవ్ చేయండి, ఈ చెయ్యి అంతా కూడా మీకు లాగేస్తుంటుంది. మీరు గమనించారా లేదు? రెండోది, ఈరోజు ఎలా అయిపోయిన పరిస్థితిలో మగవాళ్ళ కంటే లేడీస్ ఎక్కువగా ఫోన్ మాట్లాడుతున్నారు. ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు, ఫోన్ వేడెక్కితేనే మాట్లాడుతూనే ఉన్నారు. దానివల్ల మనకి బ్రెయిన్ దానికి నర్వస్ వీక్ అయిపోయి తలపోటు స్టార్ట్ అవుతుందండి. రెండోది. మూడోది, మీ పిల్లలకి ల్యాప్టాప్లు ఇస్తారు, ఇవ్వండి మేడం, చాలా మంచిదే. ల్యాప్టాప్ అనేది 80% కూడా తొడల మీద పెట్టుకుని ఆపరేట్ చేయకూడదు. అలాగని చేస్తే మీ పిల్లలకి సెక్స్ కెనాల్ వీక్ అయిపోయి మీ పిల్లలు సంసారానికి పెళ్ళిళ్ళు కూడా పనికిరారు. సార్ అంతా రేడియేషన్ ఉంటుందా? ఉంటుంది సార్. అది ఎలా ఉంటుంది అనేది ప్రాక్టికల్ చేస్తాను. అది చేసిన తర్వాత అప్పుడు మీ దాంట్లో ఎవరి మొబైల్స్లో రేడియేషన్ ఉన్నాయో అనేది చెక్ చేస్తాను. కొద్దిగా వినండి సార్, ఓకే సార్. సార్ ఇలా వచ్చాను సార్. సార్ ఇప్పుడు ఎలా చేస్తున్నారో మీరు అలాగే చేయండి సార్. ఇలాగే చేతులు స్ట్రైట్గా పెట్టండి సార్, మీరే పిడికిలు గట్టిగా వేయించండి సార్, ఏమాత్రం లూజ్ చేయకండి సార్. సార్ నేను చెయ్యి దింపడానికి ట్రై చేస్తాను, మీరు ఆపాలి అంటే మీకు బలం ఉండాలి. బలం ఉండాలంటే చేతులు గట్టిగా వేయించాలి. ఓకే సార్, గట్టిగా వేయించండి, ఏమాత్రం లూజ్ చేయకండి సార్. ఓకే, బలంగానే ఉన్నారు. సార్కి ఇచ్చిన క్లాప్స్ ఇద్దామండి. అమ్మా ఇదే సార్కి ఒక మొబైల్ టచ్ చేస్తే సేమ్ అదే బలముతో ఉంటారా, బలము కోల్పోతారా? ఇది నేను 2 విధాలుగా చేస్తాను సార్. ఎందుకంటే మీ టీచర్స్ చిన్న అనుమానాలు ఉంటాయి. యాక్చువల్లీ ఇంక వేరే డిపార్ట్మెంట్స్ ఉండవు, కానీ ఏంటంటే నాకు డిఓ గారు మీకు తెలిసి ఉండొచ్చు, లింగేశ్వర్ రెడ్డి గారిని ఒక అతను ఉన్నారు. ఎక్కడంటే విజయనగరం జిల్లాలో సార్ ఉన్నారు. సార్ ఒకసారి మాకు పిలిచి లంచ్కి పిలిచిన తర్వాత చెప్పారు, సార్ మా టీచర్స్ చిన్న డౌట్లు ఉంటాయి, అన్ని డిపార్ట్మెంట్లో చేస్తా అవ్వదు, వాళ్ళకి మళ్ళీ సెకండ్ డెమో కూడా చేయాలి వాళ్ళే చెప్తున్నారు. అందుకే మీకు ఓపెన్గా ముందే చెప్పేస్తున్నాను. ఇప్పుడు సార్ బలంగా ఉన్నారు. ఇదే వ్యక్తికి ఒక మొబైల్ ఫోన్ పెడితే సేమ్ అదే బలంతో ఉంటారా, బలము కోల్పోతారా అనేది చెక్ చేసిన తర్వాత మళ్ళీ వేరే డెమో కూడా చేస్తాను. ఒకసారి చూడండి సార్. ఫ్యాన్ చూడండి సార్. యాక్చువల్గా సార్ దగ్గర ఉండక్కర్లేదు, నా దగ్గర ఉన్న రేడియేషన్ ఫామ్ అవుతుంది. సార్ దగ్గర ఉంటే ఏం జరుగుతుందని రియల్గా సార్ని అడగని చెప్తారు. సార్ చేయండి సార్, ఇప్పుడు ఎలా చేస్తారు అలా చేయండి, ఏమాత్రం నువ్వు చెక్కండి, గట్టి బించండి సార్, ఏమాత్రం. సార్ మొబైల్ ఉన్నప్పుడు మనం ఏం చేయక్కర్లేదు సార్, ఇలా మధ్యలో చేయబెట్టి జస్ట్ నెమ్మదిగా ఎలా అంటే దిగిపోతుంది సార్. అతను అడగని చెప్తారు, అతనే అడగండి. నేను ఫస్ట్ ఎంత ప్లెజర్ ఇచ్చానో నేను రెండోసారి ప్లెజర్ కాదు, ఇంకా రియల్గా చెప్తే భయపడతారు. 2 వేలతో దింపవచ్చు, భయపడతారని చెయ్యం. ఎందుకంటే మీకు ఎందుకు ఇది పర్మిషన్ అనేది ఒక డిఓ గారికి సార్, దీనిలో కలెక్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అవన్నీ చెప్తారు, ముందుగా ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇస్తారు. ఇలా ఇస్తే మా టీచర్లు ఫోన్ పక్కన పడేస్తారు సార్ అన్నారు. అందుకే అలాగా కొంచెం తెలియనట్టుగా మీకు చెప్తున్నాను సార్. ఒకసారి మళ్ళీ చేయండి సార్, గట్టి బించండి సార్. మొబైల్ ఉన్నప్పుడు ఏం చేయక్కర్లేదు సార్, ఇలా మధ్యలో చేపెట్టి సార్ని అడగండి, ఇలా నెమ్మదిగా నెమ్మదిగా ఇలా అంటే దిగిపోద్ది అంతే. అతను అడగని చెప్తాను, దిగిపోతుంది. ఏ హ్యాండ్ అయినా ఒకటి సార్, చేయండి సార్. పోనీ అదే సార్. ఇంకోటి లెఫ్ట్ హ్యాండ్ మీకు బలం ఉండదు, ఏముండదు సార్. జస్ట్ ఇంకా ఇలా ఏముండదు సార్, జస్ట్ ఇలా అంటే దిగిపోతుంది సార్, అంతే ఏముండదు సార్, అంతే సార్. కూర్చోండి సార్, మొబైల్ తీసుకోండి కదా, బలం కోల్పోయారేమో అందుకే రెండోసారి అతను చేయి దిగిపోతుందని చిన్న డౌట్ కూడా ఉండొచ్చు. అది కాదండి, అంటే మీరు అది కూడా ప్రాక్టికల్ చేస్తాను సార్. ఇంకొక ఎవరైనా ఒక్కరు రండి సార్, ఎవరైనా మాస్టర్ గారు, ఎవరైనా పర్లేదు సార్, ఎవరైనా పర్లేదు సార్. మీరు రండి సార్, పర్లేదు రండి సార్. ఒకసారి మీరు రావడమే హ్యాపీ సార్. సార్ ఇప్పుడు సార్కి మొబైల్ ఫోన్ ఉంది, సార్కి మొబైల్ ఫోన్ ఉన్నప్పుడే ట్రై చేస్తాం. చూడండి సార్, చేయండి సార్, గట్టి బించండి సార్.
సార్ ఏముండదు సార్, ఇలా మొబైల్ ఫోన్ ఉంటే ఇలా ఆటోమేటిక్ దిగిపోతుంది సార్, అంతే. ఇంకా చెప్పాలంటే 2000 సార్, అంటే మీరు భయపడతారని చెప్పట్లేదు. జాయింట్ కలెక్టర్ గారు వద్దండి సార్, అందుకే మీరు ఏదో నాకు రిసీవింగ్ ఈజ్ వెరీ గుడ్, చాలా బాగుందని కాబట్టి మేము చేస్తున్నాము. ఇలా 2000 పెట్టి ఇలాగంటే దిగిపోతుంది సార్, అంతే. ఏముండదు సార్ బాలు. ఓకే సార్, ఇదే వ్యక్తి ఒక్కసారి మొబైల్ తీసేద్దాం సార్. ఎందుకు సార్కి మొబైల్ తీసిన బలం ఉందా లేదో ఒకసారి చూద్దాం సార్, అది కూడా తెలియాలి కదా సార్. సరే సార్, గట్టి బీయించండి సార్, ఏ మాత్రం లూజ్ చేయకండి సార్, ఏ మాత్రం గట్టి బీయించండి సార్, గట్టి బీయించండి. ఓకే సార్, బలం లేదండి, ఇందాక కూడా అలాగే చేశాను, ఎందుకు పడిపోయింది, నిజంగా పడింది. అదే అదే ఓకే సార్. సార్ కూర్చోండి సార్. 80% రైట్లో మొబైల్ వాడకండి. ఇన్ ఫ్యూచర్లో మీకు వచ్చేది, అమ్మ కొద్దిగా వినండి సార్, ఇది మీ పిల్లలకి చెప్పడం కోసమే సార్, ఇంకేం కాదు. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో పిల్లలకి ట్యాబ్స్ ఇచ్చారు 8th స్టాండర్డ్ వాళ్ళకి. అసలు నాకు తెలిసి ట్యాబ్స్ ఈ ఏజ్లో అక్కర్లేదు యాక్చువల్గా. ఎందుకంటే దీనివల్ల మీకు నేను ఇంకో విధంగా చెప్పకూడదు. ప్రతి స్కూల్లో కూడా బ్యాడ్ రిమార్క్స్ అనేవి వచ్చాయి, మీకు అర్థమైందండి, చెప్పకూడదు అలాగా. కానీ ఒకటి, ఆ పిల్లలంతా దీనికి వెళ్లకుండా కొన్ని మనం కాపాడాలి. కొంతమంది HMs కూడా అడిగారు, పేరెంట్స్ అడిగితే పేరెంట్స్ రివర్స్ అవుతున్నారు, మీకు అర్థమైందండి. కాబట్టి అలాంటివి కంట్రోల్ కూడా చేసుకుని చాలామంది HMs చాలా బాగా చేస్తారు. కాబట్టి ట్యాబ్స్ అనేది ఫస్ట్ వినండి సార్. 80% కూడా రైట్లో మొబైల్ వాడకండి. ఇన్ ఫ్యూచర్లో మీకు వచ్చేది బ్రెయిన్ ట్యూమర్ తప్ప ఏమి రాదు. అదేవిధంగా రైట్ సైడ్లో కింద జబ్బులో మొబైల్ పెట్టుకోవడం వల్ల సెక్స్ కెనాల్ చనిపోవు, సెక్స్ కెనాల్ వీక్ అయిపోతాయి, మీరు సంసారాన్ని కూడా పనికిరారు. కాబట్టి రైట్లో మొబైల్ పెట్టుకోకండి. అదేవిధంగా మీ దాంట్లో చాలా మందికి తెలుసో తెలియకో లెఫ్ట్ సైడ్ మొబైల్ వాడతారమ్మా. లెఫ్ట్లో ఎవరు మొబైల్ వాడతారో వాళ్ళు సేఫ్ జోన్ అండి, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, ఎటువంటి ట్రబుల్ లేదు. అలాగే లెఫ్ట్ సైడ్ కింద జబ్బులో మొబైల్ పెట్టుకోవడం వల్ల 50% వరకే సేఫ్ జోన్ అండి, 100% వరకు కాదు. చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ పెట్టుకుంటే బెటర్ సార్ అని. పాతకాలంలో మీకు బెల్ట్ పోచలని వచ్చేయండి, ఇప్పుడు రావడం మానేసాయి. ఆ బెల్ట్ పోచలు ఎవరు పెట్టుకుంటారో 100కి 80% వరకే సేఫ్ జోన్ అండి. అలాగే నెక్స్ట్ మీ దానిలో చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. రాత్రిపూట పడుకునేటప్పుడు తల కింద మొబైల్ పెట్టుకుంటారు. తల కింద ఎవరు మొబైల్ పెట్టుకుంటారో వాళ్ళకి న్యూరాలజిస్ట్ ప్రాబ్లం, నరాలు వీక్నెస్ వస్తాయి. 80% కూడా తల కింద మొబైల్ పెట్టుకోకండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు చాలా మంది ఈ బ్లూటూత్ డివైస్ వాడతారమ్మా, దానంత వర్షం ఇంకోటి లేదు, అది వాడకండి. మీరు వాడాలి సార్, 1 hour మొబైల్ వాడాలి, 2 hours వాడాలి, 3 hours వాడండి. ఇవర్ బెటర్ థింగ్ ఆఫ్ ఇయర్ ఫోన్స్, అంటే బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని 2-3 hours మీరు మాట్లాడుకోండి, మీకేం జరగదు. స్పీకర్ ఆన్ చేసుకొని 2-3 గంటల వరకు మాట్లాడండి, మీకేం జరగదు. కానీ ఇలాగే మాట్లాడాలంటే రోజుకి 1 hour మాట్లాడాలి. 1 hour కన్నా ఎవరు ఎక్కువగా మాట్లాడతారో విత్ ఇన్ 10 సంవత్సరాల్లో మీ అందరూ కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉన్నాయి. చాలా మంది లేడీస్ అడుగుతున్నారు, సార్ మా హస్బెండ్ పై జబ్బులో మొబైల్ పెట్టుకుంటారు, పెట్టుకోవచ్చా? 40 సంవత్సరాల లోపల పెట్టుకోండి సార్, ఏం జరగదు. 40 దాంట్లో ఎవరైనా పెట్టుకుంటే హార్ట్ ప్రాబ్లం అనేది వస్తుంది. 80% కూడా పై జబ్బులో మొబైల్ పెట్టుకోకండి. మీరు అడగచ్చు, ఎవరు బెటర్ థింగ్ ఆఫ్ మొబైల్స్, నో రేడియేషన్ మొబైల్స్ ఉన్నాయి సార్, ఓన్లీ ఫర్ యాపిల్ మొబైల్, ఐఫోన్ అంటారు. ఐఫోన్లో రేడియేషన్ అనేది ఉండదు, మిగతా మొబైల్లో రేడియేషన్ అనేది ఉండదు. మన గవర్నమెంట్ రూల్ ప్రకారం 1.6 లోపు ఉంటే ఆ మొబైల్ చాలా మంచి మొబైల్, 1.6 కానీ దాటిగానే ఉంటే ఆ మొబైల్ మంచిది కాదు. ఇప్పుడు మీ అందరూ మొబైల్స్ చెక్ చేస్తాను, ఎవరి దాంట్లో రేడియేషన్ ఉన్నాయో చెక్ చేస్తాను. రేడియేషన్ ఉన్న వాళ్ళ పక్కన మనం కూర్చోకూడదు. రియల్గా చెప్పాలంటే ఒకసారి మీ దాంట్లో ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. ఒక్కసారి మొబైల్స్ అందరూ ఓపెన్ చేయండి సార్, మొబైల్లో కీప్యాడ్ ఓపెన్ చేయండి సార్, కీప్యాడ్. సార్ కీప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత నేను చెప్పిన కోడ్ టైప్ చేయండి సార్. మాస్టర్ గారు నేను చెప్పిన కోడ్ టైప్ చేయడం అవుతుందని చూడండి. అమ్మా నేను చెప్పిన కోడ్ టైప్ చేయండి, స్టార్ ఎస్ 07 ఎస్ ఓపెన్ అయిపోద్ది. ఎవరి దాంట్లో రేడిస్తుందో నేను చూసిన తర్వాత స్టార్ సార్ ఇక్కడ రాసిమంటున్నారండి. అమ్మా అమ్మా చూడండి, స్టార్ తర్వాత యాస్ తర్వాత 0 తర్వాత 7 తర్వాత యాస్. ఇప్పుడు నేను వస్తాను సార్, ఎవరి దాంట్లో ఉందో రేడియేషన్ చెప్తాను సార్. మీ మొబైల్ ఈజ్ వెరీ గుడ్, చాలా బాగుంది సార్. మీది కూడా ఓకే సార్, బాగుంది సార్ మొబైల్. ఒకసారి వినమ్మా ఎవరైనా. సార్ మీ మొబైల్ ఈజ్ వెరీ గుడ్, మీది కూడా చాలా బాగుంది సార్ మొబైల్. సార్ మీ మొబైల్ ఈజ్ సార్, మీ దాంట్లో రేడియేషన్ సార్, మీది బాగుంది సార్ మొబైల్. సార్ మీది కూడా బాగుంది సార్ మొబైల్. అమ్మా మీ దాంట్లో రేడియేషన్ ఉందమ్మా మీది. సార్ మీది మొబైల్ బాగుంది సార్, మీది కూడా ఓకే సార్, బాగుంది సార్.
మీది ఓకే సార్. సార్ మీది ఓకే, మీది ఓకే సార్, బాగుంది. మీది ఓకే సార్, మీది ఓకే సార్. సార్ మీ దాంట్లో రేడియేషన్ ఉంది సార్. సార్ మీది బాగుంది సార్. సార్ మీ దాంట్లో ఒకసారి ఇవ్వండి సార్. 60యా? ఓకే, బాగుంది సార్. సార్ మీది ఓకే సార్. చెప్తా సార్, బాగుంది సార్. చెప్తా ఒకసారి సైలెంట్ సార్. సార్ సైలెంట్, చిన్న డౌట్ రావచ్చు. స్కూల్లో పిల్లలు కూడా అడుగుతారు. ఎవరైనా మొబైల్లో 0 పాయింట్ ఉంటే చాలా మంచి మొబైల్. బాగా వినేనమ్మా. 0గా నుండి అమ్మా 20, 30 అమ్మా సైలెంట్ అమ్మా, 50, అలాగే 100, 200, అలాగే 1000 వరకు వెళ్ళిపోవచ్చు. 0 ఉండి ఎంతైనా ఉండొచ్చు. 0 కాకుండా ఎవరైనా మొబైల్లో 1 పాయింట్ ఉండి 3 అంకెలే ఉంటాయి. అంటే 120, 150 అలా ఉంటా చూడండి. అది 1.1లో ఉన్నట్టు. అంటే రేడియస్ దగ్గరగా ఉన్నారు. ఎక్కువగా మాట్లాడితే రేడియస్లోకి ఎంటర్ అయిపోతారు. అది జాగ్రత్తగా చూసుకోండి. రెండవది అది కూడా చెప్తాను సార్. అది డౌట్ కూడా చెప్తాను. రెండోది. మూడోది అమ్మ చూడండి, ఎవరైనా మొబైల్లో 1 పాయింట్ ఉండి 10, 20, 30, 40, 50 అలాగే 99 వరకు ఉంటే రేడియస్ ఉన్నట్టే. అలాంటి వాళ్ళ పక్కన మన కూర్చున్న రేడియస్ వస్తుంది. వాళ్ళు ఎవరైనా ఫోన్లో మాట్లాడినా మన ఫోన్లు వేడికిపోతాయి. అయితే ఒకటిసారి ఇందాక సార్ మంచి క్వశ్చన్ అడిగారు. మీరు హెడ్ బాడీ అనేది అందరూ చూస్తారు, కానీ హెడ్ బాడీ అనేది ఎవరు అడగలేదు అసలు ఏంటనేది. ఒక చెప్తాను మేడం. శాంసంగ్ మొబైల్ అయితే 2 కలిపే చూపిస్తుంది. చూడండి, శాంసంగ్ మొబైల్కి ఒక వర్డే వస్తుంది. కానీ అదర్ మొబైల్స్ వివో కానీ అపో కానీ లేకపోతే వేరే అదర్ మొబైల్స్ ఏదైనా ఉంటే, లేకపోతే OnePlus మొబైల్ కానీ ఇలాంటివి ఉంటే 2 విడివిడిగా చూపిస్తాయి. ఒకటి హెడ్, ఒకటి బాడీ. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మీ యొక్క మాట్లాడేటప్పుడు మీ యొక్క మొబైల్ అమ్మ చూడండి, మీ యొక్క మొబైల్ హెడ్ బాడీ ఎందుకు వస్తుందంటే, హెడ్ మీద ఎంత రేడియేషన్ పడుతుంది, బాడీ మీద ఎంత రేడియేషన్ పడుతుందో ఉంటుంది. ఒకటి మేడం, హెడ్ మీద ఎప్పుడు కూడా 0గా ఉంటే చాలా మంచి, పర్వాలేదు. కానీ హెడ్ మీద కానీ 0 కాకుండా 1 ఉంటే మాత్రం రేడియేషన్ ప్రభావం ఎక్కువగా పడుతుంది హెడ్ మీద. అది జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, హెడ్ మీద ఎవరు ఉన్నది 1 పాయింట్ ఉందా ఎవరిదైనా చూడండి. స్టార్ యాష్ 07 యాష్ చూడండి. హెడ్ మీద 1 కానీ ఉంటే కొద్దిగా డేంజర్ సార్. కొద్దిగా ఎక్కువగా మాట్లాడకండి అమ్మ. చూడండి, చాలామంది మొబైల్లో బాడీ మీద ఉంటుంది. చూడండి, బాడీ మీద మీరు 1 పాయింట్ ఉంటే పర్లేదు, పెద్ద ప్రాబ్లం కాదు. బాడీ అంటే కొంచెం స్పేస్ ఎక్కువ అమ్మ. సార్ ఒక నిమిషం, కొద్దిగా సైలెంట్గా ఉంటే మీరే పిల్లలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. రెండోది, ఎవరైనా బాడీ మీద కాకుండా హెడ్ మీద మాత్రం 1 పాయింట్ ఉండకూడదు సార్. 0 ఉంటే చాలా మంచిది సార్. కొంతమందివి హెడ్ మీద 1 పాయింట్ ఉంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఇవ్వండి. లేదు సార్, నాది బాగానే ఉంది సార్, 0 ఉంది, కానీ బాడీ మీద 1 ఉందంటే పర్వాలేదు. బాడీ అంటే స్పేస్ ఎక్కువ కాబట్టి మనకి పడినా ప్రాబ్లం లేదు. హెడ్ అంటే స్పేస్ తక్కువ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అందుకే మీకు చెప్పడం అన్నాను. ఎందుకంటే హెడ్ బాడీ అంటే చాలా డౌట్లు ఉంటాయి, అడుగుతారు మీకు. ఆ డౌట్లని మళ్ళీ క్లారిఫై చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బయట వాళ్ళకి. అందుకే నేను హెడ్ సింపుల్గా చెప్పాను, కానీ సార్ అడిగారని ఇది వివరించాను, ఇంకేం కాదు. ఓకేనమ్మా. మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.